ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ రెండో విడత పంచాయతీ ఎన్నికల ఓటింగ్ మొదలైంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణుగోపాల్ లైవ్ ద్వారా అందిస్తారు. వేణు చెప్పండి, రెండో విడత పంచాయతీ ఎన్నికల ఓటింగ్ వివరాలేంటి? శోభన్, రెండవ విడత కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతుంది. 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీర్లి లైన్లో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మన మానకొండూరు గ్రామ పంచాయతీ పరిధిలో మానకొండూరులో ఎన్నికలు సంబంధించి అంటే చూసుకోవచ్చు, ఓట్ల కోసం అంటే నిలబడినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున మహిళలు కూడా వచ్చారు. ఇంకో విషయం, ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం అనే నేపథ్యంలో ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా అంటే యువత మాత్రం తప్పకుండా వేయాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పినటువంటి పరిస్థితి. మరొకైతే ముఖ్యంగా ఇది కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే మాత్రం 5 మండలాల్లో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం, గన్నేరువరం, చిగురుమామిడి ఈ 5 మండలాలు చూసుకుంటే 5 మండలాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి చూస్తే 107 పంచాయతీలకు గాను 5 సర్పంచ్ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి పరిస్థితి. 1014 వార్డు సభ్యులకు గాను 167 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరోవైపు ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే కూడా ఇటు 16 సర్పంచ్ స్థానాలు, 236 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అంటే 68 సర్పంచ్లకు, 508 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. శోభన్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అంటే ముందస్తుగా అంటే ఈ ఎన్నికలు మామూలుగా అంటే ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహిస్తారు. 1 గంట వరకు కనుక ఎవరు లైన్లో క్యూ లైన్లో ఉన్నట్టయితే పూర్తిగా అంటే టైం ఉన్నా లేకున్నా 1 గంట తర్వాత కూడా లైన్లో ఉన్నట్టయితే మాత్రం ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనకు అంటే ఇంకోవైపు చూసుకుంటే ఇది 2 గంటల నుంచి ఓటుకు సంబంధించి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే మేజర్ గ్రామ పంచాయతీలు అయితే మాత్రం దీనికి సంబంధించి టైము రాత్రి 10, 11 కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. చిన్న గ్రామ పంచాయతీలో మాత్రం 1-2 గంటల్లోనే ఫలితాలు వెలువడతాయి. శోభన్, ఇంకోవైపు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు జయశంకర్, భూపాల్పల్లి జిల్లాలో చూసుకుంటే కూడా ఇటు మల్హార్, మహాముతారం ఏరియాలో కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదే కూడా పలిమెల, మహాముతారం, మల్హార్, మాదేపూర్ ఇక్కడ కూడా ఈరోజు రెండో విడత ఎన్నికల ఓటింగ్ జరుగుతోంది. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ కూడా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చిన ప్రతి వారు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రత్యక్షంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం కాకుండా అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా ఇప్పటికే స్లిప్పులను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ స్లిప్పులను కూడా ఎవరికి వాళ్ళు చేతులలో పట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా వీడియో అంటే విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. అంటే ప్రతి వారు కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఇప్పటికే గ్రామాన్ని చెప్పినటువంటి పరిస్థితి చూడొచ్చు. మనం పోలీసులు కూడా ప్రత్యక్షంగా ఎక్కడికక్కడ ఎవరైనా ఉన్నా కూడా విధుల ఆటంకాలు కలిగించినా కూడా వారిని దరికి రాకుండా చూస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మరోవైపు అంటే 1 గంట వరకు మాత్రం ఈ 5 మండలాలు రాజన్న సిరిసిల్ల జిల్లా విషయాలకు 4 మండలాలు, అటు 4 మండలాలు మా జయశంకర్ జిల్లాలో అంటే 1 గంట వరకు పూర్తి అయిన తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. కౌంటింగ్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఇప్పటికే కౌంటింగ్ సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు అదే సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ప్రతి చోట కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఎటువంటి నష్టం కానీ అంటే ఎటువంటి డౌట్లు రాకుండా కూడా అంటే ప్రతి చోట కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. క్యూ లైన్ల ద్వారా కూడా నిలబడి అంటే ఈరోజు ఉదయం 7 గంటల నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మహిళలు మాత్రం పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే చైతన్యానికి మారిపోయారు కరీంనగర్ జిల్లా. మొదటి కూడా 7 గంటలకే వచ్చి ఇక్కడ ఉండి ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి. అంటే ఉదయం అయిందంటే చాలు ఎవరి పనులు వాళ్ళకున్నా. కానీ ఈరోజు జాతీయ ఓటర్ల హక్కు దినం ఒకటైతే తప్పకుండా మహిళలు మాత్రం పెద్ద ఎత్తున ఓటు హక్కు అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళలు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఇది 1 గంట వరకు కొనసాగుతుంది. శోభన్, 1 గంట వరకు కూడా క్యూ లైన్లో ఉంటే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం అధికారులు ఇచ్చినట్టు ఒకైతే 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 2 గంటల నుంచి అంటే చిన్న గ్రామ పంచాయతీలు 1 గంట 2 గంటల్లో రిజల్ట్ వస్తాయి. కానీ పెద్ద మేజర్ గ్రామ పంచాయతీలు అంటే 6000 మానకొండూరు విషయానికి వస్తే 6000 పైన చిలుకు ఓటర్లు ఉన్నాయి. 6000 అంటే మినిమం 10 గంటల టైం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత మొదటి పంచాయతీ ఎన్నికల్లో బొమ్మకల్ మేజర్ గ్రామ పంచాయతీ 9000 చిల్లర ఓటర్లు ఉన్న నేపథ్యంలో రాత్రి 11:30 సమయం అయినట్టుంది. ఎందుకంటే బ్యాలెట్ పేపర్లు కనుక కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. అంటే ఇది కూడా మేజర్ గ్రామ పంచాయతీ కనుక 6000 ఓటర్ల నేపథ్యంలో తప్పకుండా
రాత్రి 10-11 అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా 12 గంటల వరకు పూర్తి ఫలితాలు వస్తాయి. ఎక్కడెక్కడ సాయంత్రం వరకు దీనికి సంబంధించినటువంటి కరీంనగర్ ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే, అటు ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా విషయానికి వస్తే మొత్తం కూడా సాయంత్రం 8-9 వరకు చిన్న గ్రామ పంచాయతీలు వస్తే, మేజర్ గ్రామ పంచాయతీ మాత్రం 11-11 వరకు పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. శోభన్, ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.